జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వస్తుంది. మైనారిటీస్ ఈసారి ఈ ఉప ఎన్నికలో ఎటువైపు ఉంటారు? మేడం వన్ సైడ్ బీఆర్ఎస్కి ఇస్తాం మేడం. ఎందుకంటే మా 9 ఇయర్స్ లాగా కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ వాళ్ళ స్కీమ్స్ కానీ ఏదన్నా కానీ మాకు అయినది మంచి చేసింది మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఇవ్వలే మైనారిటీస్కి. ఖాళీ ఒక డైలాగ్ ఉంది మా మిత్ర పార్టీ వాళ్ళు చెప్పేది, మా తేరే కాన్కు ఖుష్కియా తూ మేరే కాన్కు ఖుష్కియా, అట్లానే అయిపోయింది మేడం. ఈడ మీరు ఇప్పుడు జనాల్లో చాలా మంది చూడండి, భయపడి అన్న కొంచెం మంది అటు ఇటు పోతురేమో కానీ వాళ్ళు కూడా వేసేది ఒకటే బీఆర్ఎస్కి మేడం. ఇంకేమన్నా చెప్పారు. దాదాపు అజారుద్దీన్‌కి కూడా మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎలా చూస్తారు దీన్ని? అజార్ సార్కి ఏమి ఇచ్చారు మేడం? మీకు 4 days 5 days అయింది, ఏం మినిస్టర్ ఇచ్చారు అది చెప్పండి మేడం. ఏమైనా డిక్లరేషన్ చేసిండా? సరే, ఒకవేళ ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఉండే, రాజ్యసభ మెంబర్ ఉండే, ఎంపీగా చేసిండు, ఎన్ని ఇయర్స్లో పాలిటిక్స్లో ఉన్నాడు, మొన్న మాట్లాడిన మాటలు ఏంది ఒకసారి అది ఆలోచించి చెప్పండి మేడం. ఆయన ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి పథకాలు తీసేస్తారంటే ఒక సీఎం క్యాండిడేట్గా ఒక సీఎం గారు ఒక మినిస్ట్రీ పదవి ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చా? ఎవరికన్నా అర్థమవుతుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఎప్పుడు ఆగలేదండి. విత్ ఇన్ 1 month 2 months 45 days 90 days లోపల ప్రతి ఒక్కరికి వచ్చారు. ముస్లిమ్స్ అని కాకుండా, హిందూస్ అని కాకుండా, ఏ కులం మతం భేదం కాకుండా వాళ్ళకి అందరికీ అందిన పథకాలు ఉన్నాయి మేడం. దాదాపు మీరు ఇక్కడ 1,00,000 ఓట్ల దాకా ఉన్నాయి. అంటే ఏమన్నా అంటే కొంత ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కి ఉందంటున్నారు. దాదాపు ఏంటి ఈసారి ఎంఐఎం బీఆర్ఎస్ వైపు వెళ్తుందా, కాంగ్రెస్ వైపు వెళ్తుందా? మేడం ఆ పార్టీ ఇప్పుడైతే కాంగ్రెస్కి ఫేవర్ చేస్తుంది, కానీ ముస్లిమ్స్ అందరు టీఆర్ఎస్కి ఫేవర్ చేస్తారు. ముంగట చూపించడానికి మేమన్నా చెప్తాం, అవును అండి తలకా ఊపుతాం, కానీ మాది వేసేది ఒకటే ఉంది, ఒకటే లక్ష్యం ఉంది, బీఆర్ఎస్కి గెలిపాలి. ఈ 23 monthsలో సఫర్ అవుతుంది, మేము చాలా సఫర్ అయిపోయినాం. ఇంకా వద్దు మేడం ఈ పాలన. కాంగ్రెస్ కావాలి అని కోరుకొని తెచ్చుకునే పాలన ఉండే. ఇక్కడైతే మేము బీఆర్ఎస్కి వేసినాం, మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్కి వేసి మళ్ళా గెలిపించుకుంటాం. ఇప్పుడు కావాల్సిన స్కీమ్స్ అన్ని పక్కా అందుతాయి మేడం. జూబ్లీహిల్స్ అనే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ తెచ్చిన ఒక కేసీఆర్ గారి వైపు ఉంటారు, నాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇళ్లలో ముసలోళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వ్యక్తి ఘనత కేసీఆర్ గారిది. మా ఇంటికి ఫ్రీ నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ గారి వల్ల. ఈరోజు 20,000 లీటర్లు మాకు నెలకి రావడం కూడా కేసీఆర్ వల్ల. కాబట్టి ఒక ఓటర్గా, ఒక స్థానికంగా కేసీఆర్ వైపే ఓటేస్తాను. నేను గ్రూప్ ప్రిపేర్ అయినా, నాకు ఇంత జాబ్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎవరు ఇచ్చిరండి? ఎవరిగా పుట్టిన పిల్ల మా పిల్ల అని చెప్పి కూడా ఇవ్వడండి. 5,000 పైచీలకు తప్ప ఇచ్చినది. ఏ జీవో రిలీజ్ చేసినావు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఏ డిపార్ట్మెంట్ వైజ్గా దానికి చర్చకు వస్తావా అంటున్నా. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ముందుకు వస్తావా, లేకపోతే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు వస్తావా, ఎల్లారెడ్డి కూడా ఉన్న రామరెడ్డి రంగారెడ్డి లా కాలేజ్ కూడా న్యాయంగా మాట్లాడుతూ వస్తావా అని అడుగుతున్నాను. ఈరోజు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇక్కడ కొత్తగా కనిపిస్తారు. హైదరాబాద్కి కొత్త బుచ్చగాళ్ళు వస్తారు, పండుగ పూట ఎలక్షన్లు అవుతున్నా అట్లా వస్తుంది. ఈరోజు ఈ నవీన్ యాదవ్ ఓరండి ఇక్కడ ఎప్పుడు కనిపించాడు. మొన్న ఒక ప్రచారం పోతే మా గల్లీకాడికి వచ్చినాక ఈ గల్లీకి లాస్ట్ అంటుండు. ఈ గల్లీకి ఇంకో గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోని కూడా తెలియడానికి మేము ఎట్లా ఓటేస్తామండి? మాకు ఢిల్లీ పార్టీ వద్దు, గల్లీ పార్టీ కావాలి, కేసీఆర్ గారికి మాకు పార్టీ కావాలి. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? 100% ఒక దేవుడి ఒక గర్భగుడిలో ఉంటే ఒక భక్తుడు ఎంత క్షేమంగా ఉంటాడో కేసీఆర్ గారి పరిపాలన అంత బాగుండే. ఈ యొక్క రాక్షసి పాలనలో దయ్యం కూడా ప్రజలు ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రెస్టేజ్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక ప్రతిభ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోకాబాధలు మాట్లాడి పబ్లిక్ను అనవసరం మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎన్నిక. ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి బ్లాక్మెయిల్ దందా ఇప్పుడు బయటపడుతుంది, జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా బయటపడుతుంది. బీఆర్ఎస్ లీడర్స్ గల్లీలో కూడా తిరిగి మరి ఎట్లా తిరుగుతున్నారా? బీఆర్ఎస్ లీడర్లు గల్లీలో తిరిగని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వాళ్ళు ఆంధ్ర పాలకు ఎంతో మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని లాఠీ దెబ్బలు పడినా మేము భయపడలే. గీలకు మేము భయపడతామా మేడం? తెలంగాణ ఉద్యమకారులు మేము. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో ఎదుర్కొలు పోరాడిన వ్యక్తులు మేము. గీ తాటాకులో మేము భయపడతామా? ఈ తాటాకులో మేము బయటోళ్ళం కాదు, మేము ఉద్యమం చేసిన వాళ్ళం. కేసీఆర్ మా అంటున్నాడు. కేసీఆర్ మా అంటున్నంతసేపు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవడు ఏమి చేయలేడు, ఎవడు ఏమి పీకలేరు కూడా. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? బ్రహ్మాండంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ బాగుపడ్డారు. ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదు, అందరూ బాగుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రం దివాలా కోరి చేసింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ అంటే ఎక్కడ పోయినా విలువ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చినాక విలువ ఇస్తలేరు. రేవంత్ రెడ్డి చెప్తున్నా చెప్పలేకపోతున్నా, అప్పు కొడతలే అని చెప్పి. అంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏది 2,500 ఏది
మహిళలకు 2,500 ఇస్తాను, ఏది 4,000 రూపాయల పింఛన్ ఇస్తాడు. ఎంత బాగా చెప్పి డిసెంబర్ ఈ నెల ఓటేని వచ్చే నెల చేస్తాడు. ఎన్ని నెలలు అవుతుంది? రేపు డిసెంబర్ వస్తే 2 నెలలు అవుతుంది కదా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకుని ఇలా జూబ్లీహిల్స్ ప్రజలను ఓటాడేదానికి వస్తున్నాడు? ఇలా క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్ మీద ఉన్నది. అదే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, వరిధాన్యం తడిసింది, దాన్ని పట్టించుకున్న నాదు లేడు. ఏమన్నా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక ఎలక్షన్ ఓడిపోతే అన్నట్టు నీ కిరీటం పడిపోతుందా? లేకుంటే నీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోతుందా? అక్కడ రాష్ట్రంలో అయ్యో అన్నో రామచంద్రన్ రైతులు మొత్తుకుంటారు ధాన్యం తడిచి, అది పట్టించుకోవాలంటే క్యాబినెట్ అందరికీ గల్లీలో తీస్తున్నారు. ఏనాడని ఎవరికైనా పడాల రామరెడ్డి కాలేజ్ తెలుసా? శ్రీనగర్ ఎవరికైనా తెలుసా? రహమత్ నగర్ ఎవరికైనా తెలుసా? బోరమండి ఎవరు తెలుసా? ఇలా గల్లీ తిరుగుతున్న బుయ్య బుగ్గ కార్లు, నిన్న మొన్నటివైనా బుగ్గ కార్లు 2 నెలల నుంచి ఏం చేశారు? జూబ్లీహిల్స్ ప్రజలు మీరు ఏ ఓటు అడుగుతారు, ఎట్లా అడుగుతారు? ఏ నైతిక హక్కు ఉంది మీకు ఓటు అడగడానికి? మైనార్టీలు తప్పకుండా గోపీనాథ్ గారి వైపే ఉంటారు. మాగంటి సునీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో 3 పర్యాలు మీరు చూడొచ్చు, మైనార్టీల ఓట్లు ఎక్కువనే. అయినా సరే మన మాగంటి గోపీనాథ్ గారు గెలుస్తున్నారు అంటే మైనారిటీ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. ఇప్పుడు కూడా కంపల్సరిగా మాగంటి సునీత గారిని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. కేసీఆర్ పరిపాలనలో చాలా బాగుండేదండి. షాదీ ముబారక్ కానీ లేకపోతే ముఖ్యంగా మైనార్టీ బాలబాలికలు చదువుకోవాలని చెప్పి మైనార్టీ గురుకుల స్కూల్స్ ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటి వల్ల చాలా మంది లబ్ధి పొందారు. ఎవరైతే నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ హాస్టల్లో పెట్టి వాళ్ళని చదివించాడు కాబట్టి చాలా బాగుంది. ఆ పిల్లలు పెద్దగా ఆ పిల్లలు అందులో చదివి తర్వాత ఇంటర్మీడియట్ కూడా అందులో చదివి డెవలప్ అయ్యడానికి కూడా చాలా మంది కారణం.